తలాక్ తర్వాత ఆయన భార్య ఆఫీస్ ముందు టీ అమ్ముతున్నాడు ఆ పేద భర్త. తర్వాత జరిగింది చూసి మానవత్వమే ఏడ్చింది. దోస్తో, ఈ కథ జార్ఖండ్లోని ఒక చిన్న కాని వేగంగా మారుతున్న నగరం బొకారోది. అక్కడే ఒక పాత మహల్లాలో నివసిస్తాడు సూరజ్ ప్రసాద్. సరళుడు, సాధారణుడు, కష్టపడేవాడు, తక్కువ మాట్లాడే మనిషి. జీవితంపై ఎప్పుడూ ఫిర్యాదు చేయడు, బాధ్యతల భారాన్ని ఎప్పుడూ నవ్వుతూ మోసేవాడు. అదే మహల్లా నుంచి 10 కిలోమీటర్ల దూరంలో నివసిస్తుంది నందినీ ప్రసాద్. చదువులో తేజస్సు, కలలు స్పష్టం, భవిష్యత్తు గురించి చాలా సీరియస్. వీళ్ళిద్దరి పెళ్ళి ఏ సినిమా కథలా కాదు, 2 కుటుంబాల సమ్మతితో సమాజ సంప్రదాయం ప్రకారం జరిగింది. కాని పెళ్లి తర్వాత వీళ్ళిద్దరూ నిర్ణయించుకున్నారు, పరిస్థితులతో కాదు, కష్టంతో తమ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటామని. పెళ్లి మొదటి రోజుల్లో ఇల్లు చిన్నది, ఆదాయం పరిమితం, అవసరాలు ఎక్కువ. కాని సూరజ్ ఎప్పుడూ నందిని ముందు ఆ భారాన్ని బరువుగా చూపలేదు. ఉదయం నిద్రలేచి బయటకు వెళ్తాడు, రోజంతా చిన్న చిన్న పనులు చేస్తాడు. కొన్నిసార్లు గోడౌన్లో కూలీ, కొన్నిసార్లు దుకాణంలో సహాయకుడు. సాయంత్రం ఇంటికి వస్తూ ఆలోచిస్తాడు, ఇంట్లో చదువు వాతావరణం ఉండాలి అని. నందిని అప్పుడు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నాధం అవుతోంది. సూరజ్ ఏ గొప్ప వాగ్దానం చేయకుండా మౌనంగా నిర్ణయించుకున్నాడు, ఈ కల ఎట్టి పరిస్థితుల్లోనూ విరక్కూడదు అని. తన బట్టలు తగ్గించాడు, తన ఆసక్తులు వదిలేశాడు. కొన్నిసార్లు తాను ఆకలితో ఉండి నందినికి మంచి ఆహారం పెట్టాడు. పొరుగువాళ్ల మాటలు సూరజ్ చెవులకు ఎక్కేవి. ఎవరో అంటారు, భార్య అధికారినైతే భర్త వెనక్కి మిగిలిపోతాడు. ఎవరో తిట్టారు, ఇంత చదివించి ఏం లాభం. సూరజ్ ఆ మాటలకు ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడు కాదు. కాని లోపల ఒక ఒత్తిడి పెరుగుతోంది. నందిని ముందు ఎప్పుడూ చింతలేదని చూపించేవాడు కాదు. కాని అలసట, ఒత్తిడి మాటల కంటే ముందు ప్రవర్తనలో కనిపిస్తాయి. ఒక సమయం వచ్చింది. డబ్బు ఇబ్బంది, పెరిగిన బాధ్యతలు సూరజ్ను లోపల గాయపరిచాయి. పనిగంటలు పెరిగాయి, శరీరం అలసిపోయింది, నిద్ర తగ్గింది. నందిని పూర్తి శ్రద్ధతో చదువులో మునిగిపోయింది. కాని సూరజ్ లోపలి బాధను ఆమె గుర్తించలేకపోయింది. ఒకరోజు సూరజ్ నోట మాట జారిపోయింది, ఇంత చదువు ఏం ఉపయోగం అని. అది ఆమెకు గాయమైంది. ఆ మాటలను పరిస్థితుల అలసటగా కాకుండా తన కలలపై ఆంక్షగా చూసింది. లోపల భయం పుట్టింది, సూరజ్ తన ఎదుగుదలకు భయపడుతున్నాడేమో అని. మాట పెరిగిపోయింది. ఒకప్పుడు అవగాహనతో నిర్మించిన సంబంధం ఇప్పుడు అపార్థాలతో నిండిపోయింది. సూరజ్ వివరించాలనుకున్నాడు, కాని మాటలు సాయం చేయలేదు. నందిని వినాలనుకుంది, కాని నమ్మకం కదిలిపోయింది. మాటలు తగ్గాయి. ఇంట్లో ఒక భారీ నిశ్శబ్దం నెలకొన్నది. కుటుంబం, సమాజం మధ్యవర్తిత్వం చేశారు. కాని ఆత్మగౌరవం, భవిష్యత్తు విషయమైతే రాజీలు ఖాళీగా అనిపిస్తాయి. నందిని తన చదువు, లక్ష్యంపై రాజీ చేయడానికి నిరాకరించింది. సూరజ్ మొదటిసారి అనుభవించాడు, తన త్యాగాన్ని సరిగ్గా మాటల్లో చెప్పలేకపోయాడేమో అని. చివరికి విడాకులు తీసుకున్నారు. ప్రక్రియ మౌనంగా జరిగింది, గొడవ లేకుండా. కాని ఆ నిశ్శబ్దంలో 2 జీవితాలు చినిగిపోయాయి. విడాకుల తర్వాత నందిని తన కలలవైపు వెళ్ళిపోయింది. సూరజ్ తన్ను తాను బాధితుడుగా చూపించుకోలేదు. ముందుకంటే ఎక్కువ కష్టపడ్డాడు, ఏదో అనిర్వచనీయమైన అప్పును తీర్చేస్తున్నట్టు. ప్రజలు అనుకున్నారు, సూరజ్ జీవితం ఖాళీ అయిపోయింది అని. కాని నిజమేమిటంటే అతని లోపల ఇంకా అదే దృఢనిశ్చయం ఉంది. కొన్ని నిర్ణయాల భారాన్ని మనిషి ఒంటరిగానే మోయాలని అనుభవించాడు. నగరం బయట కాంతులు మెరుస్తున్నాయి. కాని అతని గదిలో సాధారణ బల్బు పసుపు కాంతి మాత్రమే. గోడలపై అతని అలిసిన నీడలు పడుతున్నాయి. లోతైన నిట్టూరు విడిచి ఎవరికీ ఏమీ చెప్పకుండా నిద్రపోయాడు. కొన్ని రోజుల తర్వాత పని కూడా పోయింది. కొత్త పని వెతికాడు, కాని పరిస్థితులు వ్యతిరేకంగా నిలబడ్డాయి. గది అద్దె కూడా చెల్లించడం కష్టమైంది. జీవితం ఒక దశలోకొచ్చింది. అలసట ఉంది, కాని ఆగడానికి అవకాశం లేదు. ఈ మధ్య నందిని సంప్రదించడానికి ప్రయత్నం చేయలేదు. విడిపోవడం కేవలం చట్టపరమైన నిర్ణయం కాదు, దాటకూడని గీత అని భావించాడు. ఇక నందిని పూర్తి సన్నాధాలలో మునిగిపోయింది. విడాకుల తర్వాత ఆమె లోపల కూడా చాలా విరిగిపోయింది. కాని ఆ విరిగిన దాన్ని బలహీనతగా మారనివ్వలేదు. ఉదయం నుంచి రాత్రి వరకు చదువు, కోచింగ్, నోట్స్, మాక్ టెస్టులు, వ్యక్తిగత జీవితం స్థానంలో లక్ష్యం వచ్చేసింది. కొన్నిసార్లు సూరజ్ గుర్తొచ్చేవాడు, ముఖ్యంగా చిన్న విజయం వచ్చినప్పుడు. కాని ఆ జ్ఞాపకాలను భావోద్వేగాలలో చిక్కుకుంటే తన కలలతో ద్రోహం చేసినట్టు అని పక్కకు నెట్టేసేది.
ఆమెకు ఇప్పుడు అతి ముఖ్యం